హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతోని సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు. సార్ తో మాట్లాడి మన నిమిషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎంత కాలంగానో వెయిట్ చేసి ఫైనల్ రిలీజ్ అయిన మూవీ కింగ్డమ్. అయితే ఈ సినిమాకి చాలా డౌట్స్ ఉన్నాయి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మనకి ట్రైలర్ లో కూడా తగలబెట్టేస్తాను అంటూ విజయ్ దేవరకొండ డైలాగ్ ఇచ్చారు. అలాగే ఈ సినిమా వేడుకొండల స్వామి నా సైడ్ ఉంటే ఈసారైనా నేను మంచోడినై పుడుస్తా పెద్దోడనై పుడుస్తా స్వామి అన్నారు. మరి ఎలా ఉంది సార్ సినిమా? ఎలా ఉంది అంటే ఈ సినిమాతో విజయ్ దేవరకొండకి మంచి పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉందంటారా? విజయ్ దేవరకొండ గత 3 సినిమాలు సరిగా ఆడలేదు, అంటే ఫ్లాప్ అని చెప్పొచ్చు. లైగర్ కానీ, ఖుషి కానీ, ఫ్యామిలీ మ్యాన్ కానీ. సో ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకొని చేశారు. రెండోది విజయ్ కెరియర్లోనే ఇది హైయెస్ట్ బడ్జెట్ ఫిల్ము. దాదాపు 130 నుంచి 140 కోట్లు అయిందని చెప్తున్నారు. సో పైగా ఇంత యాక్షన్ మూవీ శ్రీలంకలో దాదాపు 40 డేస్ షూట్, మొత్తం 170 రోజులు షూట్ చేశారు. సో దీనికి ట్రైలర్ తర్వాత హైప్ క్రియేట్ అయింది. అట్లాగే ప్రీ రిలీజ్ దీంట్లో కూడా బాగా వచ్చింది. సో ఈ నేపథ్యంలో సినిమా ఎలా ఉందనేది చూద్దాం. నిన్న కూడా మనం విఎస్ రివ్యూ చెప్పుకున్నాం. ఈరోజు నేను మార్నింగ్ వెళ్ళి చూశాను. సో దీంట్లో బేసిక్గా విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవు, తర్వాత వెంకటేష్ అని ఒక కొత్త విలన్ తెలుగుకి. మలయాళం హీరోయిన్, విలన్ ఇద్దరు కూడా కొత్త వాళ్ళు తెలుగుకి. మొత్తంగా ఈ నలుగురులో కూడా ముగ్గురు చుట్టే ప్రధానంగా జరుగుతుంది. విజయ్ దేవరకొండ సూరి, సత్యదేవ్ శివ, ఇతనేమో వెంకటేష్ ఏమో మురుగన్. ఈ సూరి, శివ, మురుగన్ ఈ ముగ్గురు క్యారెక్టర్ల మీద బేసిక్గా స్టోరీ నడుస్తుంది. సో స్టోరీగా చెప్పుకోవాలంటే సూరి అనే ఒక కానిస్టేబుల్ ఉంటాడు. అతను కి ఒక ఇంపార్టెంట్ మిషన్ అప్పగిస్తారు. ఆ మిషన్ ఏంటంటే కోవర్ట్ ఆపరేషన్. అంటే ఒక స్పైగా, అండర్ కవర్ స్పై అంటారు. అంటే ఒక గ్యాంగ్లోకి నువ్వు వెళ్ళి పనిచేయాలి. ఇది దేశానికి థ్రెట్ ఏర్పడుతుంది. ఈ థ్రెట్ నుంచి దేశాన్ని కాపాడే బాధ్యత ఇతని మీద పెడతారు. సో ఇతను శ్రీలంక వెళ్లాల్సి వస్తుంది. శ్రీలంక జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఆ జైల్లో గ్యాంగ్ లీడర్గా తన సొంత అన్న ఉంటాడు. సో చిన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక ఎమోషనల్ బాండ్ ఉంటుంది. అలాంటి ఒక అన్న గ్యాంగ్లో ఇతను చేరాల్సి వస్తుంది. సో ఇతనికి ఇప్పుడు దేశము వర్సెస్ అన్న. సో అన్నని కాపాడాలి, దేశాన్ని కాపాడాలి. సో దీంట్లో అనేక కుట్రలు ఉంటాయి. ఇతన్ని నమ్మిన వాళ్ళే ఇతన్ని ద్రోహం చేస్తారు. ఈ కుట్రల నడుమ ఈ రకరకాల గ్యాంగ్స్ ఉంటాయి. మాఫియా ఉంటుంది, కార్టెల్స్ అంటారు, కార్టెల్స్ ఉంటుంది, గ్యాంగ్స్ ఉంటాయి, ఇవి ట్రైబల్స్ ఉంటారు. వీటన్నిటి నడుమ విజయ్ దేవరకొండ ఈ 2 పర్పస్ని నెరవేర్చడా లేదా, అంటే అన్నను కాపాడాడా లేదా, దేశాన్ని కాపాడాడా లేదా, ఇది బేసిక్గా కథ. సో మామూలుగా అయితే ఈ 2 కూడా వెరీ వెరీ పాతవి. దేశాన్ని కాపాడడం వందల సినిమాల్లో మనం చూస్తున్నాం. అన్న తమ్ముల అనుబంధం చిన్నప్పటి నుంచి బ్లాక్ అండ్ వైట్లో నుంచి మనకి తెలుసు. కానీ బ్యాక్ డ్రాప్ డిఫరెంట్గా తీసుకున్నారు. ఎందుకంటే కొత్త కథలు అనేవి పుట్టవు. రిలేషన్షిప్స్, తండ్రి కొడుకో, తల్లి కూతురో ఏదో ఇవే ఉంటాయి, రిపీట్ అవుతుంటాయి. కానీ బ్యాక్ డ్రాప్ మార్చడం, నడక మార్చడం, స్క్రీన్ ప్లే డిఫరెంట్గా చేయడం, ఇవే మన సినిమాల్లో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇది కూడా అంతే. సో ఇది తీసుకున్నారు. స్క్రీన్ ప్లే పరంగా ముందు వీళ్ళ అన్నదమ్ముల అనుబంధం ఎస్టాబ్లిష్ చేయడం, తర్వాత జైలుకి వెళ్ళడం, అక్కడ నుంచి ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎస్టాబ్లిష్మెంట్లు, యాక్షన్ సీక్వెన్సెస్ ఇవన్నీ జరుగుతుంటాయి. ఇంటర్వెల్ ముందు ఒక ఇంట్రెస్టింగ్ ఇది వస్తుంది. దాని తర్వాత పోస్ట్ ఇంటర్వెల్లో కొద్ది ఎమోషనల్ దీని మీదకి ఎక్కువగా కథ వెళుతుంది. శ్రీలంక బ్యాక్డ్రాప్లో అసలు ఇదేంటి, దేశాన్ని కాపాడాల్సిన పరిస్థితి ఏంటి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది బేసిక్గా స్క్రీన్ ప్లే పరంగా తీసుకుంటే. మొత్తంగా 2 గంటల 42 నిమిషాలు ఈ సినిమా, 2 గంటల 40 నిమిషాలు ఈ సినిమా లెంగ్త్. సో దీంట్లో డైరెక్టర్, మామూలుగా డైరెక్టర్కి గౌతమ్ తిన్ననూరి, మళ్ళీ రావే కానీ, లేకపోతే జెర్సీ తెలుగు, జెర్సీ హిందీ, ఈ 3 ప్రధానంగా చేశాడు. ఇంకొక సినిమాకి ఏదో మాటలు రైటింగ్ కూడా చేశాడు ఆయన, ఒక వెబ్ సిరీస్కి. సో ఏదేమైనా తన బలం ఏంటంటే ఎమోషన్స్ని బాగా చూపించగలడు, డ్రామాని బాగా పండించగలడు అనేది తనకున్న పేరు. ఆల్రెడీ మనకి జెర్సీలో కూడా చూసాం, ఎమోషనల్గానే హుక్ చేయగలిగాడు.
అంటే డ్రామాని పండించే డైరెక్టర్లు తక్కువ మంది ఉంటారు. ఒకప్పుడు మనకి బాగా ఉండేవాళ్ళు. ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఎక్కువ మంది యాక్షన్స్ వీటి మీద వెళ్తారు, కానీ డ్రామాని క్రియేట్ చేయడం అనేది, డ్రామాతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే డ్రామా సడన్లీ బికమ్స్ మెలో డ్రామా. మెలో డ్రామాకి డ్రామాకి మధ్య తేడా తెలియాలి, దాన్ని కరెక్ట్గా చేయాలి. మెలో డ్రామా అయిపోతే కూడా చాలా మందికి బోర్ కొడుతుంది. సో తమిళ సినిమా చాలా సినిమాల్లో నా కంప్లైంట్ అది, అన్ని బాగుంటాయి కానీ వాళ్ళు మెలో డ్రామా లాస్ట్లో మెలో డ్రామా చేసేస్తారు. సో అది ఇతను బాగా చేయగలడు, మెలో డ్రామా వెళ్ళకుండా డ్రామా బాగా చేయగలడు. ఎవరు? గౌతమ్ తిన్ననూరి. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి సెకండ్ హాఫ్లో మెలో డ్రామాగా మారిపోయింది అనేది నాకున్న ఫీలింగ్. సో చాలా మందికి మెలో డ్రామా నచ్చుతుంది, అదేమి తప్పు పట్టాల్సిన అవసరం లేదు. నాకు నచ్చినట్టు అందరూ ఉండాలని ఏం లేదు, నా ఫీలింగ్ చెప్తున్నా. నాకు కొద్దిగా మెలో డ్రామా అయినట్టుగా ఉంది. ఫస్ట్ హాఫ్ ఫస్ట్ 40 minutes చాలా బాగుంది. తర్వాత కొద్దిగా అంటే లాగుతున్నాడు రా బాబు, చెప్పింది చెప్తున్నాడు, లాగుతున్నాడు అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. దాని తర్వాత మళ్ళీ ప్రీ ఇంటర్వెల్ది చాలా బాగా వచ్చింది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎమోషన్స్ మీద వర్క్ చేశాడు, కానీ అతను అనుకున్నాడు ఎమోషన్స్ చేస్తున్నాడు, కానీ అది రావట్లేదు. అంటే బ్రదర్లీ మధ్య ఇంకా బాగా చేసి ఉండొచ్చు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అది అంత ఎఫెక్టివ్గా ఎమోషనల్గా మనం ఎప్పుడైనా సినిమా అనేది ఫైనల్గా ఎమోషనల్ కన్జంప్షన్. మన ఎమోషన్స్, మనం ఏడుస్తాం, నవ్వుతాం, భయపడతాం, థ్రిల్ అవుతాం, ఇవన్నీ రియల్ లైఫ్లో మనం చేయం కదా. సినిమాలో వెళ్ళి ఖర్చు పెట్టేసి వస్తాం, ఎమోషన్స్ ఖర్చు పెట్టి వస్తే బయట రిలీఫ్ వస్తుంది మనకి. ఇది బేసిక్గా ఎమోషనల్ లెవెల్లో జరిగేది. అది పర్ఫెక్ట్గా ఇయలేకపోయాడు, అసలే ఇయలేదని నేను చెప్పను, చాలా చోట్ల బాగా ఇచ్చాడు. పర్ఫెక్ట్గా అంటే రైటింగ్లో ఉండే ప్రాబ్లం గురించి చెప్తున్నా. డైరెక్షన్ చాలా బాగా చేశాడు. అతని పాత సినిమాతో పోలిస్తే, జెర్సీతో పోలిస్తే ఒక ఈ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ని ఒక హాలీవుడ్ స్టైల్లో చేయగలడు అని నిరూపించుకున్నాడు. ఆ రకంగా డైరెక్టర్ నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తాడు ఖచ్చితంగా. అంటే ఒక పెద్ద యాక్షన్ సినిమా అని, ఎమోషనల్ యాక్షన్ సినిమా అని చేయగలడు డైరెక్టర్ అనేది మాత్రం గౌతమ్ నెక్స్ట్ దీంట్లోకి లెవెల్లోకి గౌతమ్ వెళ్ళిపోతాడు. ఈ పొటెన్షియల్ ఉంది. ఇక పెర్ఫార్మెన్స్ చెప్పాలంటే ఇది కంప్లీట్గా విజయ్ దేవరకొండ ఫిల్మ్. విజయ్ దేవరకొండ లేకపోతే ఈ ఫిల్మ్ లేదు అని చెప్పచ్చు. ఎందుకంటే అంత కన్విక్షన్తో పెర్ఫామ్ చేశాడు విజయ్ దేవరకొండ. మనకి తక్కువ మంది ఉంటారు, తమిళ్లో ఎక్కువ మంది ఉంటారు. తమిళ్లో మలయాళంలో హీరోలు అది చెత్త సినిమా అయినా కూడా వాళ్ళు కన్విక్షన్తో దాన్ని నిలబెట్టడానికి ట్రై చేస్తుంటారు. విజయ్ దేవరకొండ కూడా ఆ లీగ్లోకి వెళ్ళాడు. ఖచ్చితంగా మనకి నేషనల్ లెవెల్లో ఒక మంచి ఆర్టిస్ట్ అని చెప్పచ్చు ఈ సినిమాతో విజయ్ దేవరకొండ. అంటే ఇన్ని రోజులు విజయ్ దేవరకొండ చేసిన సినిమాలు ఒక ఎత్తు, దీంట్లో అతని పెర్ఫార్మెన్స్ ఒక ఎత్తు. అతను కన్విక్షన్తో హానెస్ట్గా పర్ఫామ్ చేశాడు. ఆ పెర్ఫార్మెన్స్ వల్లనే మనం విజయ్ దేవరకొండ కనెక్ట్ అవుతాం. కథకి ఎమోషన్స్ కంటే కూడా విజయ్ దేవరకొండ మనల్ని లాక్కొని వెళ్తాడు సినిమాలో, అది చాలా ప్లస్. ఇక మిగతా ఆర్టిస్టులు చెప్పాలంటే సత్యదేవ్ బాగా చేశాడు, నో డౌట్. నేను కూడా అసలు సినిమా చూడకముందు సత్యదేవ్ని పెట్టుకున్నారు ఏంటి, ఇతను అంత ఆనడు కదా అనిపించింది, కానీ చాలా బాగా చేశాడు సత్యదేవ్. ఇక ఆమె భాగ్యశ్రీ బోర్సే పెద్దగా ఆమెకి రోల్ ఎక్కువ లేదు, ఒక రకమైన సపోర్టింగ్ మిర్రర్ క్యారెక్టర్ అంటారు. అంటే హీరో అభిప్రాయాన్ని మిర్రర్ లాగా చూపించాలనేసి మిర్రర్ క్యారెక్టర్స్ అని పెడతారు అన్నమాట. అలాంటి ఒక మిర్రర్ క్యారెక్టర్ అమ్మాయి తప్ప ఆ అమ్మాయికి ఏమీ పెద్ద రోల్ లేదు. ఇక వెంకటేష్ మంచి ఆర్టిస్టు, నేను మలయాళంలో 1-2 సినిమాలు ఆయన చూశాను, కానీ ఆ క్యారెక్టర్ డిజైన్ బోరింగ్గా ఉంది. అంటే స్టీరియో టిపికల్ అంటారు, అంటే విలన్ అంటే విలను అంత తప్ప దాంట్లో విలన్లో సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కానీ డైమెన్షన్స్ అంటారు క్యారెక్టర్లో. ఇప్పుడు మనకి దుర్యోధనుడు, రావణాసుడు క్యారెక్టర్లో డైమెన్షన్స్ ఉంటాయి. సింపుల్గా విలన్ అనేయలేం వాళ్ళని, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ జస్టిఫికేషన్ ఉంటుంది, వాళ్ళకి ఒక డైమెన్షన్స్ ఉంటాయి. అలాంటి విలన్లు ఎప్పుడూ ఇంట్రెస్టింగ్గా ఉంటారు. దీంట్లో అది లేదు, దీంట్లో బ్యాడ్ గై అంటే బ్యాడ్ గై. సో అందువల్ల మనకేమీ ఎగ్జైట్మెంట్ లేదు ఆ విలన్. దీంట్లో విలన్ ఎప్పుడు అలా ఉంటే హీరోది కూడా ఎలివేట్ కాదు. సో ఎప్పుడైనా విలన్ స్ట్రాంగ్గా ఉండాలి యాక్షన్ సినిమాలలో. ఆ స్ట్రాంగ్ అంటే విలన్ సర్ప్రైజింగ్గా ఉండాలి. ఇది మనకు ఆల్రెడీ ఈడు బ్యాడ్ గై అంటే ఇంకా అంతే, అట్లాగే ఉండటం, అదొక ప్రాబ్లం ఉంది. ఏదేమైనా ఆర్టిస్టులు వాళ్ళ దీంట్లో వాళ్ళు బాగా చేస్తారు. ఇక టెక్నికల్ అండి, దీంట్లో మాట్లాడుకోవాల్సింది ఈ మధ్యకాలంలో తెలుగులో ఇంత టెక్నికల్ బ్రిలియన్స్ని విజువల్గా నేనైతే చూడలేదు. ఖచ్చితంగా గిరీష్ గంగాధరన్ అండ్ జెరోమ్
టి జాన్, ఇద్దరు కూడా మలయాళీ కెమెరామెన్, వాళ్ళిద్దరు డిఓపిస్. వాళ్ళు ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు ఈ సినిమాలో. అంటే ఇంటీరియర్స్, జైలు సీన్లు కానీ, ఎక్స్టీరియర్స్లో ఫారెస్ట్ కానీ, ఆ బోట్ సీక్వెన్స్ ఒకటి ఉంది, వండర్ఫుల్ బోట్ సీక్వెన్స్. జైలు బోట్ అండి, ఈ రెండు కోసమే సినిమా చూడొచ్చు ఖచ్చితంగా. అంత బాగా చేశారు ఆ రెండు. ఎక్సలెంట్గా ఉంది. అంటే టాప్ నాచ్ అంటారు కదా, అట్లాంటి టాప్ నాచ్ విజువల్ క్వాలిటీ ఉంది. రెండవది బ్యాక్గ్రౌండ్ స్కోర్. నిజానికి బ్యాక్గ్రౌండ్ స్కోరు